I'm excited to share my incredible journey through the breathtaking landscapes of Manali. As I wandered through its enchanting valleys and crisp mountain air, I found not just stunning views, but a deep connection to nature and myself. Traveling isn't just about the destination, it's about the moment that take your breath away and the stories that touch your heart. Each snapshot I captured is a piece of my adventure. A reminder that life is a collection of beautiful memories waiting to be made. And let's discover the joy of travel, because every journey is an opportunity to grow, learn, and fall in love with the world around us. Hello guys, welcome to my channel Vasu Originals. So this is my first vlog. యాక్చువల్లీ ఎప్పటి నుంచో మంచి వ్లాగ్ చేయాలి మన ఛానల్లో పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఏదైనా మంచి కంటెంట్ ఉంటే బాగుంటుంది. నేను డేస్ నేను వెయిట్ చేశాను. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు మనాలి. సో ప్రజెంట్ అయితే మనం రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ నుండి మనం చండీగఢ్కి అయితే వెళ్తాం. సో చండీగఢ్ నుండి మనం మనాలికి అయితే వెళ్తున్నాం. సో అక్కడ నేను ఏ ప్లేస్ అయితే కవర్ చేస్తాను అని ఏవైతే విజిట్ చేస్తాను, ఏ హోటల్లో స్టే అవుతాను, ప్రతి ఒక్కటి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో లెట్స్ గో. అమ్మయ్య, మొత్తానికైతే మనకు విండో సీట్ అయితే వచ్చింది. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో ఫ్లైట్లో ఇన్స్ట్రక్షన్స్ అనమాట. హౌ టు వేర్ సీట్ బెల్ట్స్ అండ్ ఫ్లైట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రతి ఒక్కటి దీంట్లో ఉన్నాయి. Is closed and your seatbelt is fastened, and we recommend that you continue to fasten your seatbelt while seated during the flight. Also, refrain from using any electronic devices during takeoff and landing for safety reasons. సో గాయస్, మొత్తానికైతే మనం చండీగఢ్ అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ టైం వచ్చేసి అరౌండ్ 1:30 అవుతుంది. హైదరాబాద్ నుంచి చండీగఢ్కి ఫ్లైట్లో అయితే ఎగ్జాక్ట్ 2 hours జర్నీ ఉంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ మన లగేజ్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాం. సో లగేజ్ అయితే కలెక్ట్ చేసుకుని మనం డైరెక్ట్గా హోటల్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇదే మన హోటల్. ఎయిర్పోర్ట్ నుండి ఒక 30 minutes జర్నీ అయితే ఉంది. సో ఇక్కడే మనమైతే స్టే చేస్తున్నాం. ఇక్కడ కాస్ట్ వచ్చేసి పర్ డే అయితే 4,000 నుండి 6,000 మధ్యలో అయితే ఉంది. ప్రజెంట్ మనమైతే చెక్ ఇన్ అయితే అయిపోతున్నాం. మన రూమ్ నెంబర్ వచ్చేసి 1011. అమ్మయ్య, నేను ఎప్పటి నుండో దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ప్రపంచంలో ఎవడు ఏమైపోయినా పర్లేదు, నాకైతే ఫస్ట్ ఫుడ్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఆకలికి అస్సలు ఉండలేను. ఇప్పుడు మన ఫస్ట్ విజిట్ వచ్చేసి రాక్ గార్డెన్.
ఈ ప్లేస్ అంతా మొత్తం వేస్ట్ మెటీరియల్‌తో తయారు చేశారంట. ఇది 1957లో స్టార్ట్ చేస్తే 1976కి ఇదంతా కంప్లీట్ అయ్యిందంట. అంటే ఆల్మోస్ట్ 18 ఇయర్స్. నెక్ చాంద్ అనే పర్సన్ దీన్ని కన్‌స్ట్రక్ట్ చేశారు. ఈయన బయట దొరికిన వేస్ట్ మెటీరియల్ అంటే విరిగిపోయిన బ్యాంగిల్స్, గ్లాసులు, మట్టి గాజులు, టైల్స్, ఎలక్ట్రిక్ వేస్టేజెస్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటితోటి దీన్ని కన్‌స్ట్రక్ట్ చేశారంట. చూడ్డానికైతే మస్తుంది. సో మొత్తానికైతే ఈరోజు మనం డే 1 అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం చండీగఢ్లో ఉన్న రాక్ గార్డెన్ అయితే కవర్ చేసాం. ఆ ప్లేస్ అయితే నాకైతే పిచ్చగా నచ్చేసింది అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయాను కూడా. సో రేపు మనం చండీగఢ్ నుండి మనాలికి అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం. సో ఇట్స్ అరౌండ్ 6.5 hours జర్నీ ఉంటుంది. సో మనాలిలో మనం ఏ ప్లేస్ అయితే విజిట్ చేస్తున్నాం, అదే విధంగా ఏ హోటల్లో మనం స్టే అవుతున్నాం అనేది ప్రతి ఒక్కటి నేనైతే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఈ రోజుకైతే డే ఎండ్. సో రేపు కలుద్దాం. సో యాజ్ యూజువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకోండి. మనమైతే స్టార్ట్ అయిపోయినాం. సో ప్రెజెంట్ మనమైతే మనాలికి ఎగ్జాక్ట్ 14 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనం ఉన్నాం. ఇక్కడ క్యాంప్ ఎగ్జాటికా అనే రిసార్ట్లో మనమైతే స్టే చేస్తున్నాం. ఇది నాకు లైఫ్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు నేను ఈ క్యాంప్లోనే స్టే చేస్తున్నా కాబట్టి. సో చుట్టూ కొండలు, బ్యూటిఫుల్ లొకేషన్, చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఒక ట్రాఫిక్ సౌండ్ లేకుండా, ఏ గోల లేకుండా అయితే ఉంది.
ఎర్లీ మార్నింగ్ నాకు వాకింగ్ అంటే చాలా ఇష్టం. మైండ్ అంతా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ చూసినా యాపిల్స్ అయితే చాలా కుప్పలు కుప్పలు ఉన్నాయి. ఫస్ట్ టైం యాపిల్‌ని నేను చెట్టు నుండి తెంపుకొని తినడం. ఇక్కడ ప్రతి ఇంట్లో యాపిల్స్ అయితే చాలా న్యాచురల్‌గా పండిస్తున్నారు. దీన్ని జాపనీ ఫ్రూట్ అని అంటారు. యాపిల్స్‌తో పాటు ఇవి కూడా చాలా ఉన్నాయి. మన సైడ్ అయితే యాపిల్ కాస్ట్ చాలా ఘోరంగా ఉంటుంది. బట్ ఇక్కడైతే కిందనే పడేస్తున్నారు. ఈ ఫ్లో అయ్యే వాటర్ హిమాలయస్‌లో ఉన్న మంచు కరిగి వాటర్‌లా ఫామ్ అయ్యి రివర్‌లో కలుస్తుంది. 24 అవర్స్ నాన్ స్టాప్‌గా వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. ఇది శివాలయం టెంపుల్. చూడడానికి నిజంగా చాలా బాగుంది. ఇక్కడ నుండి వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది. సో ప్రెజెంట్ మనం అయితే మనాలికి అయితే వచ్చేసాం. హోటల్లో అయితే చెక్ ఇన్ అయిపోయాం. ఇక్కడ నుండి వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది అసలు. సో గాయ్స్, ఈరోజు మన ట్రిప్ వచ్చేసి డే 4. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే మనం ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ 8:30 కల్లా మనం స్టార్ట్ అవ్వడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే రోహతాంగ్ పాస్ అండ్ అటల్ టనల్, హిడింబా టెంపుల్, ఈ 3 ప్లేసెస్ అయితే మనం కవర్ చేస్తున్నాం. సో అక్కడ ఉన్న ప్రతి ఒక్క బ్యూటిఫుల్ ప్లేసెస్ని, ప్రతి ఒక్క నేచర్ని నేను చూడడానికి అయితే ఆల్మోస్ట్ నేను ట్రై చేస్తాను. సో లెట్స్ గో.
సో ప్రెసెంట్ మనమైతే హిడింబా దేవి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. హిడింబా దేవి టెంపుల్ 1553లో మహారాజ్ బహదూర్ సింగ్ గారు అయితే నిర్మించారు. హిడింబా దేవి వచ్చేసి మన భీముని భార్య అనమాట. మనాలిలో వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇది. అండ్ ఎవ్రీ ఇయర్ మేలో ఇక్కడ హిడింబా దేవి జాతర కూడా అయితే జరుగుతుంది, చాలా హ్యూజ్గా జరుగుతుంది. మన నార్మల్ టెంపుల్స్లో అయితే విగ్రహం అయితే ఉంటుంది, బట్ ఇక్కడ విగ్రహం ఉండదు. హిడింబా దేవి కాలి ముద్రలు మాత్రమే ఉంటుంది. మొత్తం చెట్ల మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంది. మీరు నెక్స్ట్ టైం ఇక్కడికి వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, పక్కా విజిట్ చేయండి. సో ప్రెసెంట్ మనమైతే అటల్ టనల్ లోపల అయితే ఉన్నాం. ప్రపంచంలోనే లాంగెస్ట్ టనల్ ఇది. అండ్ దీని డిస్టెన్స్ వచ్చేసి 9.2 కిలోమీటర్స్. దీని వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనాలి నుండి లేక్ కి 46 కిలోమీటర్స్ ట్రావెలింగ్ డిస్టెన్స్ అండ్ 4 అవర్స్ టైం అనేది సేవ్ అయితే అవుతుంది. ఈ టనల్ నిర్మించడానికి అరౌండ్ 10 years టైం పట్టిందంట. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. As you fade away. As you fade away. అమ్మయ్యా, ఫైనలీ ఐఎమ్ హియర్. ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత తెలిసింది అసలైన పీస్ఫుల్ ప్లేస్ ఇక్కడ ఉందని. లైఫ్లో ఒక్కసారైనా కానీ ఇక్కడికి రావాలి. ఎంత దూరం ట్రావెల్ చేసినాక తెలిసింది ఎగ్జాక్ట్ లైఫ్ అంటే ఏంటో. ఎందుకంటే ఆ సిటీ లైఫ్, వర్క్, ప్రెషర్, మనీ, మంత్ ఎండింగ్ శాలరీ, ఇదే లైఫ్ అనుకుంటాం. ఒక్కసారి మనం ఉన్న బార్డర్స్ దాటి బయటికి వస్తే తెలుస్తుంది అసలు మనకి ఏం వచ్చు, ఏం రాదు. వే ఆఫ్ లివింగ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్, లాంగ్వేజ్, డీలింగ్ విత్ పీపుల్, ఎలాంటి మనుషులు మనకి పరిచయం అవుతారు అని. ఇలా కూడా మనం బ్రతకొచ్చా అనేది చాలా నేర్చుకోవచ్చు. ఒక 2 hours నాతో నేను టైం స్పెండ్ చేసుకున్నా. పిచ్చోన్లాగా ఒక్కడనే వెళ్ళిపోతున్నా. ఎక్కడికి వెళ్తున్నా కూడా నాకు తెలియదు. ఎటు చూసినా కానీ ఒక అద్భుతం. ఇప్పుడు తెలిసింది గాడ్ మన వరల్డ్ని ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అని. మీరు వీడియోలో చూస్తుంటే ఒకలా ఉంది, బట్
లైవ్గా ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. మీ బాధలు కష్టాలు అన్నీ మర్చిపోతారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి మాల్ రోడ్ అని అంటారు. మనాలి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడే షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి వులెన్ క్లోత్స్, లోకల్ ఫుడ్, జ్యువెలరీస్, లోకల్ ఆర్ట్ అండ్ పెయింటింగ్, బ్యాగ్స్, షూస్, ఇంకా చాలా వెరైటీ ఐటమ్స్ అనేటివి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. కాస్ట్ మాత్రం కావాలనే ఎక్కువ చెప్తూ ఉంటారు. మనమైతే బార్గెనింగ్ చేయాలి. సో ఇప్పుడే మనకైతే రివర్ రాఫ్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే పిచ్చ ఎంజాయ్ చేసిన. సో వీడియోలో మాత్రం నీకు ఒకలా కనబడుతుందేమో, కానీ లైవ్లో చూస్తే మాత్రం లైవ్లో ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. లైఫ్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పొచ్చు. అయితే మస్తు అనిపించింది. సో నా బ్యాక్ సైడ్ ఈగల్స్ కూడా ఉన్నాయి. దీనికి ఫీడింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ నార్మల్గా మనము చికెన్ షాప్లో వేస్టేజ్ అయితే ఏదైతే ఉంటుందో, లేకపోతే చాలా మీట్ అయితే ఉంటుందో దాన్ని ఇక్కడికి ఇచ్చి వాళ్ళు ఫీడ్ కూడా చేస్తున్నారు. సో ఒకసారి మీకు కనబడుతుందేమో అనుకుంటున్నా. అసలు పైన కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫైనలీ మన ట్రిప్ అయితే ఇంటికి వచ్చేసింది. నిజంగా వచ్చేటప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చినా, బట్ వెళ్ళేటప్పుడు మాత్రం ఎన్నో మెమొరీస్ నాతో తీసుకుని వెళ్తున్నా. ఈ ట్రిప్ నా థాట్ ప్రాసెస్నే చేంజ్ చేసింది, చాలా నేర్పించింది. ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో అనే దానికన్నా ఎవరితో వెళ్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి మీ అనుకునే వాళ్ళతో మీ బార్డర్స్ దాటి బయటికి వెళ్ళండి. ఆ ప్రాబ్లమ్స్ మీకు చాలా చిన్నగా అనిపిస్తాయి. మళ్ళీ చెప్తున్నా, మీ లైఫ్ అనేది మీరు ఎవరితో ట్రావెల్ చేస్తున్నారో అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. చూస్ గుడ్ ఫ్రెండ్స్, గుడ్ వైబ్ అండ్ బీ గుడ్. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. సో మనం చాలా సేఫ్గా అయితే మన హైదరాబాద్ అయితే మనం ల్యాండ్ అయిపోయాం. ఈ బ్లాగ్ నిజంగా మీకు నచ్చింది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక మంచి మంచి వీడియోస్ అండ్ మంచి మంచి ప్రోడక్ట్స్ తోటి అయితే నేను ముందుకు వస్తాను. ఆల్రెడీ 2-3 లైన్లప్లో ఉన్నాయి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మాత్రం ఈ ఛానల్ని వాసు ఒరిజినల్స్ ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.